మహేష్ బాబు వారణాసి పైన మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా మ్యూజిక్ వర్క్స్ పైన ఆస్కార్ విన్నర్ కీరవాణి స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న అవైటెడ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ వారణాసి. ఈ విజువల్ వండర్ పైన రోజు రోజుకు అభిమానులతో పాటు ఇండస్ట్రీలో బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా తాజాగా ఆయన బీజిఎం వర్క్స్ పైన అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, వారణాసి అద్భుతమైన విజువల్స్ కు గొప్ప బీజిఎం. సెప్టెంబర్ నుంచి వారణాసి బీజిఎం వర్క్స్. జూన్ నాటికి వారణాసి షూటింగ్ కంప్లీట్. ఇంతకు ముందు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయని మ్యూజిక్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, అటు కెన్యా నుంచి ఇటు హైదరాబాద్ వరకు వారణాసి షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం జార్జియాలో న్యూ షెడ్యూల్ ప్లాన్ చేశారు జక్కన్న. ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తి కాగా కీలకమైన రామాయణం షెడ్యూల్ పూర్తయినట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా బీజిఎం వర్క్స్ ఈ సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు కీరవాణి. ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్లో మహేష్ లుక్తో పాటు అద్భుతమైన విజువల్స్ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. మైథలాజికల్ ఎపిక్ రామాయణంలో కీలక ఘట్టాన్ని టచ్ చేసేలాగా సీన్స్, బీజిఎం వేరే లెవెల్. ప్రపంచ సంచారిగా రుద్రుడి పాత్రలో మహేష్ కనిపించనుండగా, సంచారి సాంగ్ విలన్ రణకుంభ రోల్ ఎలివేషన్ చేసేలాగా ప్రళయం ప్రళయం దుష్కృత వలయం అంటూ సాగే సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. వారణాసిలో ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మొత్తం 6 పాటలుంటాయని ఇదివరకే చెప్పారు కీరవాణి. అద్భుతమైన విజువల్స్ కు గొప్ప బీజిఎం ఉంటుందని, ఇంతకు ముందు ఆడియన్స్ ఎవరు ఎక్స్పీరియన్స్ చేయని మ్యూజిక్ ఉండబోతోందంటూ హైప్ ఇచ్చారు. భారీ ప్రాజెక్ట్లో టైటిల్ సాంగ్తో పాటు మందాకిని రోల్కు సంబంధించి సాంగ్స్ కోసం అంతా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొన్నటి RRR వరకు కీరవాణి మ్యూజిక్ అందించారు. RRRలో నాటు నాటు పాటకు ఆయనకు ఆస్కార్ వరించింది. ఈ మూవీలో కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ను తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి దీనిపైన అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక రుద్రుడిగా మహేష్ బాబు, మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, శివభక్తుడిగా ప్రకాష్ రాజ్ నటించనున్నారు. మరి కిచ్చా సుదీప్ రోల్ ఏంటనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ జూన్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత విఎఫ్ఎక్స్ పనులు ప్రారంభించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ రన్ టైం 3 గంటలకు పైగా ఉంటుందని, ఒకే పార్ట్లో మూవీని తీనున్నట్లు చెప్పారు రాజమౌళి. మైథాలజీ పార్ట్ 25 నిమిషాలు ఉంటుందని, రుద్రుడు శ్రీరాముడిగా మహేష్ బాబు కనిపించనున్నట్లు తెలిపారు. 1300 కోట్ల భారీ బడ్జెట్తో మూవీ తెరకెక్కనుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కేఎల్ నారాయణ, రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ వారణాసి మూవీలో యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజుల క్రితం ఇతర భాషా సినిమాల్లో కన్నడ నటులను క్యామియో, అతిథి పాత్రల కోసం ఉపయోగించుకుంటున్నారని, కానీ అదే సహకారం కన్నడ చిత్రాలకు దక్కడం లేదని వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు వారణాసిలో యాక్ట్ చేస్తున్నారని వార్తలు రావడం చర్చనీయాంశమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో సుదీప్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని కొన్ని గంటలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఆ మూవీ షూటింగ్లోనూ పాల్గొంటున్నారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ కిచ్చా సుదీప్ విషయం పైన మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సుదీప్కు రాజమౌళితో ఉన్న అనుబంధం కొత్తదేం కాదు. గతంలో ఈగా సినిమాలో ఆయన చేసిన ఇంటెన్స్ విలన్ రోల్ ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది. ఆ పాత్రలో సుదీప్కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలాగే బాహుబలి మూవీలో కూడా ఆయన గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. దీంతో మరోసారి కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న వార్త సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అదే సమయంలో సుదీప్ ఇటీవలే చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కన్నడ నటులు ఇతర భాషా చిత్రాల్లో అతిథి పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, కానీ అదే స్థాయిలో ఇతర ఇండస్ట్రీల నుంచి సహకారం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా అడిగినా కొందరు స్టార్ హీరోలు తమ సినిమాల్లో చిన్న పాత్రలు చేయడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు.
కానీ తాను తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో ఎన్నోసార్లు అతిథి పాత్రలు చేశానని, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్షిప్ కోసం ఏకంగా పారితోషికం కూడా తీసుకోకుండా నటించానని సుదీప్ చెప్పడం గమనించాలి. అలాంటి వ్యాఖ్యల తరువాతే ఇప్పుడు వారణాసిలో ఆయన నటిస్తున్నారన్న వార్తలు రావడం ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో అప్పుడు అలా అన్న సుదీప్ ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారా అన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అయితే రాజమౌళి సినిమాల్లో పాత్ర చిన్నదే అయినా ఎఫెక్ట్ మాత్రం ఎక్కువే ఉంటుంది. కాబట్టి సుదీప్ నిజంగానే వారణాసిలో భాగమైతే సినిమాకు మెయిన్ అసెట్స్లో ఒకటిగా నిలుస్తుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే అస్సలు క్లారిటీ రానుంది. ఇప్పటికైతే గాసిప్గా మిగిలిన ఫ్యాన్స్ మాత్రం ఆ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరేం జరుగుతుందో వెయిట్ చేసి చూడాలి.